హాయ్ అండి. నా రావణ్ లవ్ పార్ట్ 2 పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారండి. స్టోరీ బాగుందని. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అను పనులన్నీ చేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది. తనకు ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయం. ఎందుకంటే ఆ ఆఫీస్ మేనేజర్ ఒక సైకో. అనుని ప్రేమిస్తున్నానని వెంట పడేవాడు. అతనికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ అనుని చూసి తన అందం చూసి వదిలిపెట్టబుద్ధి కాక రోజు ఏదో ఒక పని అప్పచెప్పి తన క్యాబిన్ కి పిలిపించుకునేవాడు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. కానీ అను ఏమీ అనలేకపోయేది. ఒకరోజు ధైర్యం చేసి, సార్, నా వెంట పడకండి, నన్ను వదిలేయండి సార్, మీకింతకు ముందే పెళ్ళయింది, నాకు తెలుసు, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్ సార్ అని బ్రతిమాలింది. ఓకే, నా గురించి తెలిసింది, ఓకే, కానీ నాతో ఒక రాత్రి ఉంటే చాలు, మళ్ళీ నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను అని వంకరగా మాట్లాడాడు ఆ మేనేజర్. అంతే, అనుకి కోపం వచ్చి గట్టిగా అతని చెంప మీద కొట్టింది. అను అలా కొట్టగానే అతనికి కోపం వచ్చి కొట్టబోయాడు అనుని. కానీ కొట్టకుండా, ఈ రోజు నుంచి నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను ఉండు. నెల నెల నీ శాలరీ రావాలి అంటే ఆఫీస్లో వర్క్ చేయాలి, కానీ నీకు రోజు డబుల్ వర్క్ ఇస్తాను. ఎంత టైం అయినా నువ్వు వర్క్ కంప్లీట్ చేసే వెళ్ళాలి, లేదంటే నీ నెల శాలరీ రాదు అని బ్లాక్మెయిల్ చేస్తాడు అతడు. ఆ మాటకి అనుకి ఏడుపు వచ్చింది. ఏమీ చేయలేక అలానే నిలబడి చూస్తుంది. ఏంటి, హా, నాతో ఉంటావా లేక డబుల్ వర్క్ చేస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్ అని చైర్లో కూర్చుంటాడు అతడు పొగరుగా. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు అని ఏడుస్తూ అడిగింది అను. ఎక్స్ట్రా ప్రశ్నలు వేయకుండా సమాధానం చెప్పు అని కోపంగా అడిగాడు. అను భయపడి, డబుల్ వర్క్ చేస్తాను సార్ అని అంది అమాయకంగా ఏడుస్తూ. ఓకే, మరి వెళ్ళు అని చెప్పాడు అతడు. అను సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన చైర్లో కూర్చుంది. అను బెస్ట్ ఫ్రెండ్ అయిన రాణి అను దగ్గరకు వచ్చి, ఏమైంది అను అని అడిగింది. అను ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది. రాణి ఏమీ చేయలేక, నువ్వు ఇక్కడ ఉండొద్దే, జాబ్ వదిలేసి వెళ్ళిపోను అని అంది రాణి. వదిలేయాలని నాకు ఉంది, కానీ మా పిన్ని నేను జాబ్ వదిలేశాను అని తెలిస్తే నన్ను బతకనివ్వదు అని ఏడుస్తూ అంది అను. ఓకే ఓకే, ఏడవకు, వేరే జాబ్ కోసం ట్రై చేయి, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పింది రాణి. ఇక ఇద్దరు ఓకే అనుకుని మళ్ళీ వర్క్ లో పడిపోయారు. లేకుంటే వాళ్ళ మేనేజర్ తిడతాడు అని. అలా నైట్ అయిపోయింది. 11 అయినా కూడా అను వర్క్ అస్సలు కంప్లీటే కాలేదు. ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఆటోలో ఇంటికి వెళ్ళేది రోజు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో పని అలా సాగిపోతుంది పాపం అను జీవితం. ఒకరోజు ఉదయం ఆఫీస్కి టైం అవుతూ ఉంటే తొందరగా బస్ స్టాప్ కి వచ్చి నిలబడింది. కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. ఆఫీస్కి లేటుగా వెళ్తే శాలరీ కట్ చేస్తారు. శాలరీ తక్కువ వస్తే మా పిన్ని వాతలు తేలేలా కొడుతుంది. అందుకే తొందరగా వెళ్ళాలి అని తొందరలో ఆటో కోసం ముందుకు వెళ్తూ కారుకి తగిలి కిందకు పడింది పాపం అను. అసలే టెన్షన్ లో ఉన్నాను, ఇప్పుడు కారు తనకు తగిలేసరికి కోపంతో కారు వైపు చూసింది అను. అందులో ఉన్న వ్యక్తి వచ్చి తన పాకెట్లో నుంచి మనీ తీసి అను చేతిలో పెట్టాడు. సారీ అని కూడా చెప్పకుండా. అలా చేతిలో మనీ పెట్టగానే అనుకి కోపం వచ్చి ఆ వ్యక్తిని చెంప మీద గట్టిగా కొట్టింది లాగిపెట్టి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన విక్రమ్ రానా. అయ్యే బాబోయ్, తనని ఫస్ట్ టైం ఒకరు కొట్టడం, అది కూడా ఒక అమ్మాయి అయ్యేసరికి విక్రమ్ కి కోపం నశాలానికి అంటింది. కోపంతో పిడికిలి గట్టిగా బిగుసుకుంది. మెడ నరాలు మొత్తం బయటకు కనిపిస్తున్నాయి. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మండిపోతున్నాయి. ఆ కోపంలో అతన్ని చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది అన్నంత భయంకరంగా కనిపిస్తున్నాడు కోపంలో. అను అతని ఫేస్ ని చూడకుండా తన మనీని మళ్ళీ అతని చేతిలో పెట్టి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. అను విక్రమ్ ని చూడకుండా. చూసుంటే అనుకే హార్ట్ అటాక్ వచ్చేది. చూడలేదు కాబట్టి సరిపోయింది. పిచ్చను.
విక్రమ్ అయితే అలానే నిలబడి అను వెళ్లే వరకు చూస్తున్నాడు కోపంగా. ఇక జీవన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సడన్ గా అనునే అడ్డొచ్చింది. విక్రమ్ అనుని చూసి తిట్టలేక కారు దిగి మనీ చేతిలో పెట్టాడు. ఇక అసలేంట్రా, ఎవరు ఉన్నారో కూడా చూసుకోకుండా అలా ఎలా అని విక్రమ్ కోపంతో అక్కడే నిలబడి ఉంటే జీవన్ వచ్చి తెలియదేమో నువ్వెవరో వదిలేసే అని విక్రమ్కి నచ్చ చెప్తున్నాడు జీవన్. నో, అస్సలు వదిలిపెట్టను అని విక్రమ్ అంటాడు. దాని డీటెయిల్స్ నాకు 1 గంటలో కావాలి అని ఆర్డర్ పాస్ చేశాడు విక్రమ్. ఓకే విక్రమ్ అని జీవన్ చెప్పి కారులో కూర్చుని వెళ్ళిపోయారు ఇద్దరు. కానీ విక్రమ్ మాత్రం కోపంతో ఊగిపోతున్నాడు. విక్రమ్ ని చూసి జీవన్ తన మనసులో ఆ అమ్మాయి పని అయిపోయింది ఈ రోజుతో అని అనుకుంటాడు బాధగా. విక్రమ్ కోపంతో ఆఫీస్కి వెళ్లి తన క్యాబిన్ లో ఉన్న వస్తువులన్నీ విసిరి పారేస్తున్నాడు చెల్లాచెదురుగా. జీవన్ ఆపుతూ ఉంటే ఆగకుండా మొత్తం చిందరవందర చేసి ఆ రూమ్ కి అటాచ్డ్ గా ఉన్న రూమ్ కి వెళ్లి బెడ్ మీద పడిపోయాడు విక్రమ్. అమ్మో, మరి ఈ టైంలో అను కనిపిస్తే ఏంటో పరిస్థితి, చూద్దాం. అను ఆఫీస్కి ఆటోలో వెళ్ళింది కానీ అప్పటికే 10 నిమిషాలు లేట్ అయ్యింది. అయ్యో, లేట్ అయ్యింది, ఇప్పుడు ఎలా? ఈ మేనేజర్ టార్చర్ ఎక్కువైపోతుంది అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళింది అను. ఆఫీస్ లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అను. అప్పుడే అక్కడికి ప్యూన్ వచ్చి, మేడం మిమ్మల్ని మేనేజర్ సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. అనూకిక ఒక్కసారిగా ఏడుపు వస్తుంది. ఆ మేనేజర్ పిలిస్తే మళ్ళీ ఎలాంటి పిచ్చి పనులు చేస్తాడో అని. మేనేజర్ క్యాబిన్ కి వచ్చి డోర్ లాక్ చేసింది అను. కమిన్ అని మేనేజర్ పిలుస్తాడు. అను భయపడుతూ భయపడుతూ లోపలికి వెళ్ళింది. మిస్ అను, మీకు ఒక విషయం చెప్పాలి అని చాలా రెస్పెక్ట్ గా అంటాడు ఆ మేనేజర్. అతను ఇంత రెస్పెక్ట్ గా పిలిచేసరికి కొత్తగా అనిపించి తల పైకెత్తింది. అక్కడ మేనేజర్ తో పాటు ఇంకో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను ఉన్నాడు కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అని అనుకుంది మనసులో. తర్వాత నార్మల్లే, చెప్పండి సార్ అని తల కిందకి దించి అడుగుతుంది. మిమ్మల్ని వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని కొంచెం డల్ గానే చెప్తాడు మేనేజర్. ఆ మాటకు అను ఆనందంతో తల పైకెత్తి మేనేజర్ ని చూసి ఎందుకు సార్ అని ఆనందంగా అడుగుతుంది. ఏం ఏం లేదు, మీ టాలెంట్ కి వీళ్ళ కంపెనీలో జాబ్ దొరికింది అని పక్కన ఉన్న వ్యక్తిని చూపించి చెప్తాడు ఆ మేనేజర్. అను అతని వైపు చూసి థ్యాంక్ యూ సార్ అని అంది అను. ఎందుకంటే ఆ మేనేజర్ బాధ తప్పుతుంది అని ఏమీ ఆలోచించకుండా ఓకే సార్ నేను వెళ్తాను అని అంటుంది అను. ఆ మాటకి మేనేజర్ కి కోపం వచ్చి ఆ కంపెనీ గురించి మీకు తెలుసుకోవాలి అని లేదా మిస్ అను అని కొంచెం కోపంగానే అడుగుతాడు. ఆ మేనేజర్ బాధ మొత్తం వదిలిపోతుంది అని ఏం వద్దు సార్, నేను జాబ్ చేసే కంపెనీ నన్ను ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తుందంటే ఆ కంపెనీ మంచి కంపెనీయే కదా సార్ అని అంటుంది అను. ఓకే, మరి పేపర్స్ పై సైన్ చేయండి అని అను ముందు పేపర్లు పెడతాడు మేనేజర్. అను ఆ పేపర్స్ ఏం చూడకుండా చదవకుండా సైన్ చేసి మేనేజర్ కి ఇస్తుంది. మేనేజర్ ఆ పేపర్స్ ని పక్కన ఉన్న వ్యక్తి చేతిలో పెడతాడు. ఆ వ్యక్తి ఆ పేపర్స్ తీసుకుని ఓకే మిస్ అనురాధ, రేపటి నుంచి మా కంపెనీకి రండి అని చెప్పి ఆఫీస్ అడ్రస్ ఉన్న ఒక విజిటింగ్ కార్డ్ అను చేతికి ఇస్తాడు ఆ వ్యక్తి. అను ఆ కార్డ్ తీసుకుని చూసింది. అందులో వివి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. కింద ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ, నేను ఆఫ్టర్నూన్ వచ్చి జాయిన్ అవుతాను సార్ అని చెప్పింది అను. ఓకే అని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అను ఆనందంగా రాణి దగ్గరికి వెళ్ళింది విషయం చెప్పడానికి. అలా అను తన కొత్త ఆఫీస్ కి వెళ్ళింది. రిసెప్షన్ లో తన పేరు చెప్తే ఒక రూమ్ నెంబర్ చెప్పారు. ఆ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ లాక్ చేసింది అను. కమిన్ అని అవతల నుంచి పిలిచారు. అను లోపలికి వెళ్ళింది. మార్నింగ్ ఒక వ్యక్తిని చూసింది కదా, అతనే అక్కడ ఉన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంది అను. అతను చిన్న నవ్వు నవ్వి గుడ్ ఆఫ్టర్నూన్ అని అన్నాడు. అసలు ఇందుకే వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నారు కదా, ఎవరో కాదు, విక్రమ్ ఫ్రెండ్ జీవన్. విక్రమ్ అను డీటెయిల్స్ మొత్తం కావాలి అని చెప్పాడు కదా, విక్రమ్ చెప్పినట్టుగానే 1 గంటలో అను డీటెయిల్స్ మొత్తం విక్రమ్ ముందు పెట్టాడు జీవన్. అను డీటెయిల్స్ అన్ని చూసి
తను వర్క్ చేస్తున్న కంపెనీలో మేనేజర్ అదే జీవన్ డైరెక్ట్ గా వెళ్లి మేనేజర్ తో మాట్లాడ్డాడన్నమాట. అలా అనుని ట్రాన్స్ఫర్ పేరుతో తన ఆఫీస్ కి తెప్పించుకున్నాడు విక్రమ్. అను ఇప్పుడు జీవన్ క్యాబిన్ లో ఉంది. ఓకే మిస్ అనురాధ, రేపటి నుంచి ఆఫీస్ లో జాయిన్ అవ్వాలి. రేపు కరెక్ట్ గా 9 కి మీరు ఇక్కడ ఉండాలి అని సీరియస్ గా చెప్పాడు జీవన్. ఓకే సార్ అని అంది అను. ఇక తర్వాత వెళ్ళిపోయింది. అను వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు విక్రమ్ సీసీ కెమెరాల నుంచి తన ల్యాప్టాప్ లో చూస్తూనే ఉన్నాడు. విక్రమ్, నన్నే కొడతావా? నన్ను టచ్ చేయడానికే వణిగిపోతారే, అలాంటిది నన్ను రోడ్డుపై కొడతావా? రేపటి నుంచి నీకు అసలైన టార్చర్ ఉంటుంది మిస్ అనురాధ. ఈ విక్రమ్ రానా అంటే ఏంటో చూపిస్తాను. ఎందుకు బతికి ఉన్నానా అని బాధపడేటట్లు చేస్తాను. చూస్తూ ఉండు అని కన్నింగా అనుకుంటాడు విక్రమ్. అమ్మో, ఒకరి నుంచి తప్పించుకుంది అంటే డైరెక్ట్ గా డైనోసర్ నోట్లోనే తల పెట్టేటట్టుందిగాను. చూడాలి మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.